ఏంటయ్యా ఇంతమందిని ఒకేసారి ఎలా చంపారు? అదే సార్ అర్థం కావట్లేదు. మెడలో ఉన్న చైన్ కోసం మెడని, చేతికున్న ఉంగరం కోసం చేతిని నరికి చంపే బ్యాచ్ లా ఉన్నారు సార్. అంటే కేవలం బంగారం కోసం ఇంతమందిని చంపారా? మనుషులైన వాళ్ళు ఒక మనిషిగా పుట్టి ఇంకో మనిషిని ఎలా చంపుతారయ్యా? ఛే! సరే కానీ క్లూజ్ ఏమైనా దొరికాయా? లేదు సార్. ఎందుకు దొరుకుతాయి? అయినా ఇవాళ రేపు దొరికేలా ఎవరు చేస్తున్నారయ్యా? సార్ ప్రెస్ వాళ్ళు కూడా వచ్చారు సార్. వీళ్ళొకళ్ళు తప్పదుగా, నేనేదో ఒకటి తగలెడతా గానీ నువ్వు ముందు ఈ బాడీస్ అన్ని పోస్ట్ మార్టంకి పంపించు. ఏమన్నా క్లూజ్ దొరుకుతాయేమో చూద్దాం. బాడీస్ అన్ని అంబులెన్స్ ఎక్కించండి. సరే నీ శవాలు ఇంతమంది ఏడుపుల మధ్య మీరు ఇంత కూల్ గా ఉన్నారంటే మీకేం పట్టింపు లేదా? ఓహో, ఇప్పుడు పట్టింపు అంటే మీ కెమెరాలోకి మొహం బాగా టైట్ క్లోజ్ లో పెట్టి ఆ చంపిన వాడు ఎవరైనా సరే, ఎంత స్థాయి వాళ్ళైనా సరే, వాళ్ళని పట్టుకుని రోడ్డుకి ఇడ్చే వరకు నేను నిద్రపోను అని సినిమాటిక్ డైలాగ్ ఏమైనా చెప్పాలా? అలాంటివి నాకు రావు. అసలు ఈ దొంగలు ఎవరై ఉండొచ్చు అనుకుంటున్నారు? అసలు ఎన్ని రోజులు పట్టుకోగలరా చెప్పగలరా? ఈ సంఘటన వెనక పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉందనుకుంటున్నారా? హలో హలో హలో, మీరు కొంచెం ఆపుతారా? అడగడానికి ఆవేశం ఉంటే చాలు, కానీ చెప్పడానికి ఆలోచన ఉండాలి. మేం చేసే పని దీంతో, మీరు దాన్నే తింటే ఎలా? వి నీడ్ సమ్ టైం. అప్పుడు దాకా కొంచెం ఆపుకోండి. మార్నింగ్ సార్. లేదు సార్, నేను పర్సనల్గా పర్సూ చేస్తున్నా సార్. 2 days నుండి నేను పర్సనల్గా తీసుకుని చూస్తున్నానండి. ఎస్ సార్, నేను ఇన్ఫార్మ్ చేస్తాను సార్. లేదు సార్, నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఇంతమందిని ఒకేసారి ఎలా చంపారయ్యా? సార్ అది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫోన్ చేసి ఎక్కేస్తున్నారు. అది తెలిస్తే చెప్పడానికి నాకేమైనా మొహమాటమా సార్? ఒక్క క్లూ కూడా దొరకలేదు. అట్లీస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని వెయిట్ చేస్తున్నాం సార్. సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయి సార్. ఈ రిపోర్ట్ ప్రకారం ఒక 15 మంది ఒకే టైంలో చనిపోయినట్టుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ 15 మంది ఒకే ఇంట్లో వాళ్ళు కాదు, వేర్వేరు ఇళ్లలో వాళ్ళు. అందరూ ఒకే టైంలో చనిపోయారు అంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా 15 మంది ఉంటారు. దీన్ని వెంటనే ఆపాలి. ఐ వాంట్ ఇమీడియట్ రిజల్ట్స్. ఒక్కడో ఇద్దరైతే కష్టం సార్ పట్టుకోవడం. ఎక్కువ మంది కదా, ఎలా అయినా పట్టుకుంటా. మాంగళ్య దేవతాభ్యో నమః. అధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. అలా పూజ చేయండి, నమస్కారం చేయండి. సుముహూర్తే సావధాన, శుభలగ్నే సావధాన, శ్రీలక్ష్మీనారాయణస్య సావధాన. అయం ముహూర్త. ఇన్ని మంత్రాలు అవసరం అంటారా పంతులు గారు? ఇన్ని మంత్రాలు చదవకపోతే మండపంలో వైబ్రేషన్స్ ఎలా వస్తాయని ఆయన. శ్రీలక్ష్మీనారాయణస్య సావధాన. ఏంటి బాబు, నిన్ననే కదా నాతో మాట్లాడు. మా అమ్మాయిని పూర్తిగా మర్చిపోతున్నావు కదా? ఒక 80% మర్చిపోయా, కానీ నన్ను ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకునే మొహం ఎట్టా ఉంటదా అని చూద్దామని వచ్చా. ఇప్పుడు ఇక్కడ గొడవ చేయకు బాబు. మిగతా 20% కూడా మర్చిపోవాలంటే నేనేం చేయాలి చెప్పు? ఒకేసి కళ్ళు తెప్పి తాగుతా మర్చిపోతా దీన్ని. మరి ఇక్కడైతే బాగుదేమో బాబు. మర్చిపోవాలంటే చెప్పు, మందు తాగుతా లేదా తాళి కడతా. నువ్వు అంత పని చేయకు బాబు. నువ్వు మర్చిపోవడానికి ఏర్పాట్లన్నీ నేను చేస్తాను. నువ్వు అంతవరకు తాగుతుండు. ఇదిగో బాబు, మొత్తం నీకే. తాగు బాబు, తాగు. కాంచనా, అక్షంతలు ఇటీరా. చల్లగా ఉండు. మీ ఆడపిల్లలు ఎప్పుడు చల్లంగానే ఉంటారే, మా అబ్బాయిలే చచ్చిపోయేది. పట్టుగా